వీణానైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీణా గురించి మీరు చెప్పండి, ఈ కేసులో మీకేమనిపిస్తుంది వీణా గురించి? ఈ వీణ గారి మధ్య మీ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరి మధ్య కూడా డీప్ లవ్ ఉంది. ఈ ఎమ్మెల్యే అనేటువంటి అతను ఆవిడ మీద కన్నేశాడు. పెళ్ళైన తర్వాత భర్త బాధ్యత ఉంటుంది. నువ్వు ఎవరినో ఉంచుకున్నావు, ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఆయనను నువ్వు నిందించడంలో నీకేం రైట్స్ ఉన్నాయి? అసలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చాట్ చేయడం మొదలుపెట్టింది కూడా ఈమెనే. ఆయనదేం తప్పు లేదు ఇందులో అసలు. అలాంటి ధర్మంలో నిలబెడుతున్నటువంటి జనసేన పార్టీలో నాకు తెలిసి ఇది వైసీపీ చేస్తున్న కుట్ర అని కూడా చెప్తాయండి. ఎప్పుడో పంపి వాళ్ళ మధ్య ఉన్న పరిచయం, ప్రేమ ఇవన్నీ జరిగినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా జరిగింది. ఈ అమ్మాయి వారిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? సిగ్గు శరం ఉండాలి కదా ఆడవాళ్లకు.